హాయ్ స్టూడెంట్స్, మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్లో ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.3 చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ చూడండి. సాల్వ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ది ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ రెండు మెథడ్లోనూ మనం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని చేద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇది కదా మనకి ఇచ్చారు. 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇవి మనకి ఇచ్చిన రెండు ఈక్వేషన్లను. సో ఇప్పుడు చూడండి, ఆన్సర్ చేసేటప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాము. అలాగే 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఎలిమినేషన్ మెథడ్లో ఏంటంటే మనం ఎక్స్ టర్మ్ని కానీ వై టర్మ్ని కానీ ఎలిమినేట్ చేయాలి అనుకున్నప్పుడు, సో ఫస్ట్ ఈక్వేషన్లోను సెకండ్ ఈక్వేషన్లోను ఒకే టర్మ్స్ ఉన్నప్పుడు మనం ఆ రెండింటినీ క్యాన్సిల్ చేయగలం సబ్ట్రాక్షన్ చేసి. కానీ ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 2x ఉంది. అలాగే ఫస్ట్ ఈక్వేషన్లో మనకు వై ఉంటే సెకండ్ ఈక్వేషన్లో 3y ఉంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ని ఎలిమినేట్ చేయాలని ఉందనుకోండి. సో ఇక్కడ 2x ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో కూడా మనకి 2x రావాలి అంటే, సో ఇక్కడ x 2x అవ్వాలంటే మనం 2తో కదా ఇంటూ చేయాలి. కాబట్టి ఓన్లీ ఎక్స్ని ఇంటూ చేయడం కాకుండా మొత్తం ఈక్వేషన్ అంతటిని కూడా మనం 2తో ఇంటూ చేయాలి. కాబట్టి చూడండి, ఇక్కడ మల్టిప్లై ఈక్వేషన్ నెంబర్ 1/2 అని చెప్పేసి రాసి ఈ 2 తోటి మనం ఏంటంటే ఈ ఎక్స్ని వైని 5ని ఈ మూడింటిని కూడా మనం 2తో ఇంటూ చేయాలి. సో ఫస్ట్ ఎక్స్ని 2తో ఇంటూ చేస్తే 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ వైని 2తో ఇంటూ చేస్తే 2 ఇంటూ వై 2y ఈజ్ ఈక్వల్ టు 5ని 2తో ఇంటూ చేస్తే 10. సో ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన ఈక్వేషన్ని 3 అనుకుందాం అనమాట. ఇప్పుడు మనకి ఈ వచ్చిన ఈక్వేషన్లో 2x ఉంది, ఆల్రెడీ మనకి సెకండ్ ఈక్వేషన్లో కూడా 2x ఉంది. కాబట్టి మనం ఈ 2x వీటిని మనం ఎలిమినేట్ చేయగలం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ తీసుకుని మనం సాల్వ్ చేద్దాం. సో సాల్వింగ్ 2 and 3 అని పెట్టేసి ఆ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. చూడండి ఎలా చేస్తామంటే, ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే మనకి 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. ఈ రెండింటిని మనం సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, 2x అంటే ఇది ప్లస్ 2x, అలాగే ఇక్కడ 2x కూడా ప్లస్ 2x. ప్లస్ టూ ఉంటే మనం క్యాన్సిల్ చేయలేం కాబట్టి ఈ ఈక్వేషన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా సింబల్స్ చేంజ్ అవుతాయి. ఈ ప్లస్ 2x అన్నది మైనస్ 2x అవుతుంది, ఈ ప్లస్ 2y అన్నది మైనస్ 2y అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్లస్ 10 మైనస్ 10 అవుతుంది. అప్పుడు ఈ ఫస్ట్ లైన్లో ఉన్న ప్లస్ 2x ఈ మైనస్ 2x క్యాన్సిల్ అవుతాయి. సో ఇప్పుడు చూస్తే మైనస్ 3y మైనస్ 2y ఈ రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి, మనం ఎడిషన్ చేయాలి. సో 3y 2y అంటే 5y వస్తుంది. అదేవిధంగా ఇక్కడ లార్జెస్ట్ నెంబర్కి ఉన్నది మైనస్, అది వేయాలి. అదేవిధంగా ఇక్కడ 4కు ఉన్నది ప్లస్, 10కు ఉన్నది మైనస్. ఇవి డిఫరెంట్ సింబల్స్ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 10లోంచి 4 పోతే 6, అలాగే లార్జెస్ట్ నెంబర్కి ఉన్నది మైనస్. సో మనకు వచ్చింది ఏంటి, మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 వచ్చింది. సో బోత్ సైడ్స్ ఉన్న మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇంటూ 5 అనేది అటువైపు వెళ్తే బై 5 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 6/5 అన్నది మనకు రావడం జరిగింది. సో y వాల్యూ మనకు తెలిసింది. ఇప్పుడు ఈ y వాల్యూని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ y in 1 అని రాద్దాం. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఈ y వాల్యూని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ y ఉంది కదా, ఈ y బదులు మనకు వచ్చిన 6/5ని ఇక్కడ వేద్దాం. చూడండి, ఎక్స్ అలాగే ఉంచేసి ప్లస్ ఈ y బదులు 6/5 వేస్తాను నేను. సో 6/5 ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ ప్లస్ 6/5 అనే దాన్ని మనం ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ అక్కడ మనకు 5 ఉంది, ప్లస్ 6/5 అన్నది మైనస్ 6/5 అవుతుంది. అయ్యాక అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
5 into 5 25 minus 6/5. సో 25 minus 6 అంటే ఎంత వస్తుంది మనకి 19/5. ఇది x వాల్యూ అనమాట. ఇందాక మనకి ఆల్రెడీ y వాల్యూ వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు 19/5, y ఈజ్ ఈక్వల్ టు 6/5. సో ఇప్పుడు మనం చేసింది ఎలిమినేషన్ మెథడ్లో ఇది చేసామన్నమాట. సో ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో మనం y వాల్యూస్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చూద్దాం. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలాగ వాటిని మనం సాల్వ్ చేయొచ్చు అన్నది ఇప్పుడు చూద్దాము. సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇందులో ఏంటంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే గివెన్ x plus y is equal to 5 and 2x minus 3y is equal to 4. ఇవే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్. సో ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ది టేక్ x plus y is equal to 5 ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుని ఇందులో మన x వాల్యూని ఇక్కడే ఇలా ఉంచేసుకుని ఈ ప్లస్ వై వాల్యూని ఇటువైపు మనం సెండ్ చేసేద్దాం. సో ప్లస్ వై అనేది ఏమవుతుంది మైనస్ వై. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 5 మైనస్ వై వచ్చింది. ఇప్పుడు ఈ x వాల్యూని తీసుకెళ్ళి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. కాబట్టి సబ్స్టిట్యూట్ x ఇన్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఈ x వాల్యూని తీసుకెళ్ళి ఈ 2xలో x బదులు మనం వేయాలన్నమాట. సో 2 ఇంటూ x బదులు ఎంత వచ్చింది 5 మైనస్ వై మైనస్ 3y ఇక్కడ ఉంది. మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 2 ఇంటూ 5 10 మైనస్ 2 ఇంటూ y 2y పక్కన అనేది మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 10 మైనస్ 2y మైనస్ 3y సేమ్ సింబల్స్ ఎడిషన్ కదా చేస్తాం. 5y అదేవిధంగా లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈ మైనస్ 5yని రైట్ సైడ్ పంపించి ప్లస్ 4ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 4 అనేది మైనస్ 4 అవుతుంది. మైనస్ 5y అటువైపు వెళ్తే ప్లస్ 5y అవుతుంది. సో 10 మైనస్ 4 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 5y. ఈ ఇంటూ 5 అనేది ఇటువైపు వస్తే బై 5. సో y ఈజ్ ఈక్వల్ టు 6/5 మనకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ y వాల్యూని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో వేస్తాం అన్నమాట. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో వేయాలి. మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటుంది x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 కదా. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది కదా. ఇందులో y బదులు మనం 6/5 వేద్దాం. సో x ప్లస్ వై బదులు 6/5 వేస్తే ఈజ్ ఈక్వల్ టు 5. ఈ ప్లస్ 6/5 అనేది ఇటువైపు వస్తే x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 6/5. సో x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 25 మైనస్ 6/5. సో x ఈజ్ ఈక్వల్ టు 19/5. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో xy విలువలు కనుక్కోవడం జరిగింది. ఇందాక మనం చేసినప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో చూడండి y బదులు 6/5. ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసినప్పుడు y బదులు 6/5. అదేవిధంగా ఇందాకలా x వాల్యూ 19/5 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ 19/5 వచ్చింది. అంటే మనకి రెండు మెథడ్లు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఇచ్చిన లినియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా వాటి రెండింటినీ కూడా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసినా కానీ అలా విధంగా ఎలిమినేషన్ మెథడ్లో చేసినా కానీ ఒకే ఆన్సర్లు వస్తాయి. కాబట్టి మనకి ఎగ్జామ్లో ఏంటంటే ఏ మెథడ్ అడిగితే ఆ మెథడ్లోనే మనం చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.